Hi friends, welcome to my documentary. Calculate in a easy way. So 7 by 12 minus 9 by 20 plus 11 by 30 equals to how much? So ఇది ఈజీ వేలో ఎలా చేయాలో చెప్తాను. Solution. So 7 by 12 minus 9 by 20 plus 11 by 30. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం 7 అంటే 4 + 3గా రాసుకుందాం, బై 12 అంటే 4 × 3గా రాసుకుందాం, మైనస్ 9 అంటే 5 + 4గా రాసుకుందాం, బై 20 అంటే 5 × 4గా రాసుకుందాం, ప్లస్ 11 అంటే 6 + 5గా రాసుకుందాం, బై 30 అంటే 6 × 5గా రాసుకుందాం. సో అప్పుడు 4 + 3 / 4 × 3, దీన్ని 4 / 4 × 3 ప్లస్ 3 / 4 × 3గా రాసుకోవచ్చు, మైనస్ 5 + 4 / 5 × 4, సో మైనస్ 5 / 5 × 4 మైనస్ 4 / 5 × 4. సో ఇక్కడ ప్లస్ సైన్ ఉంది కాబట్టి 6 + 5 / 6 × 5, సో దీన్ని 6 / 6 × 5 ప్లస్ 5 / 6 × 5. సో ఇక్కడ 4 4 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 3 3 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 5 5 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 4 4 క్యాన్సిల్ అవుతుంది, 1 ఉంటుంది, ఇక్కడ 6 6 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 5 5 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 1 ఉంటుంది. సో అప్పుడు ఇది 1/3 ప్లస్ 1/4 మైనస్ 1/4 మైనస్ 1/5 ప్లస్ 1/5 ప్లస్ 1/6. సో ఇక్కడ ప్లస్ 1/4 మైనస్ 1/4, సో క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ మైనస్ 1/5 ప్లస్ 1/5, సో క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకి ఏం మిగులుతుంది 1/3 ప్లస్ 1/6. సో దట్ ఈక్వల్స్ టు 1/3 మనం 2/6గా రాసుకుందాం, ప్లస్ 1/6. సో దట్ ఈక్వల్స్ టు ఇక్కడ 2 + 1 ఉంటుంది, ఇక్కడ 6 వస్తుంది. సో 2 + 1 అంటే 3/6, 3 1 = 3, 3 2 = 6, దట్ ఈక్వల్స్ టు 1/2. సో ఇది ఆన్సర్. సో మనకు 7/12 మైనస్ 9/20 ప్లస్ 11/30 అంటే ఆన్సర్ ఏమొస్తుంది 1/2 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.